వెల్కమ్ టు PCN న్యూస్. అర్ధరాత్రి భారీ వర్షం ఉధృత గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడవేరు గండ్లు పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. గండ్లు పూడిక జరిపితే గాని సింగనగర్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతో దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. సింగనగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. గత 4 రోజులుగా గట్టువంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతమయ్యాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ఎప్పటికప్పుడు బుడవేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారు. బుడవేరు గండ్లు పూడిక పనులో అధికారులు, ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగనగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగనగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా, లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకొని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం. నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి వరద తాకటంతో గోదావరిలోని పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నర్సాపురం నుంచి కోనసీమ జిల్లా సకినేటిపల్లి రేవుకు పంటు పడవలపై 10,000 మంది పైన రాకపోకలు సాగిస్తుంటారు. ఒక్కసారిగా ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో అధికారులు రేవులను మూసివేశారు. దీంతో ప్రయాణికులు చించినాడు వంతెన మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతియే మహాగణపతి అంటూ 500 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు జక్కంపూడి మదన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణ పరిరక్షణ కాపాడాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, నిండు ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ద్వారా సంతోషకరమని, కాపు క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఏరికొండ దుర్గా ప్రసాద్, క్లబ్ ఉపాధ్యక్షులు కానూరి ప్రభాకర్ రావు, క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కటారి నాగేంద్ర కుమార్, కర్రా నరసింహరావు, పస్యవుల రవి, గుండుమోగుల వీరస్వామి, ఎర్రంశెట్టి వెంకటరత్నం, కొండ్రెడ్డి సూరిబాబు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే. ఉండండి, చెప్తున్నాను కదండి. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారం. వినాయక చవితి సందర్భంగా, పర్యావరణ సంరక్షణ సందర్భంగా మన క్లబ్ నుంచి సుమారు 500 మట్టి విగ్రహాలు పంచిపెట్టడం జరిగింది. క్లబ్లో మెసేజ్ పెట్టి ఈ కార్యక్రమం చేయాలనగానే వెంటనే మన దాతలు స్పందించి 500 విగ్రహాలని ఉచితంగా మన క్లబ్కి ఇవ్వడం జరిగింది. ఈ 500 విగ్రహాలు కూడా ఒక 20 నిమిషాల వ్యవధిలో మరి పంచిపెట్టడం జరిగింది. దీనికి ఎంతో సంతోషంగా కూడా ఉంది. అదేవిధంగా మరి ఏ కార్యక్రమం చేసినా వినాయకుడితో పూజతో మొదలెట్టే కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. అలాగే ఈ సంవత్సరం మన క్లబ్ సభ్యులందరూ కూడా వినాయక చవితి ఘనంగా చేసుకుని వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాగణాధిపతి నమః.
యూకేసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ వినాయక చవితికి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా మరి ప్లాస్టిక్ వినాయకులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ఇటువంటివన్నీ కూడా ఎక్కడా లేకుండా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు మన యూకేసీ సభ్యులు ఇక్కడ సుమారు 500 విగ్రహాలు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఆ విగ్రహాలతోటి భక్తులందరూ కూడా ఇక్కడ దారిన వెళ్ళే బస్సుల్లో, ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో కూడా మరి అవి పంచిపెట్టడం జరిగింది. మరి ఈ వినాయక చవితి అంతా కూడా ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అన్ని మతాలు కూడా సమతుల్యంగా ఉండి సామరస్యంగా మార్పిళ్ళు అటువంటి ఏమీ జరగకుండా అందరూ కూడా సోదరభావంతో ఈ వినాయక చవితి జరగాలని చెప్పేసి, అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి. హిందువులు మొట్టమొదట పూజించేది ప్రథమ గణాధిపతి విఘ్నేశ్వరుడు. అందరూ కూడా ఫస్ట్ వినాయక చవితి విఘ్నేశ్వరుడి దగ్గర పిల్లలు పుస్తకాలు పెట్టి, అలాగే అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా వినాయకుడితో పూజ స్టార్ట్ చేస్తారు. అలాగే మా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ క్లబ్ నూతన బాడీ ఈ వినాయక చవితి సందర్భంగా 500 వినాయకుల ప్రతిమలను పంచిపెట్టడం జరిగింది. అంతేకాదు ఆ వినాయక ప్రతిమ, ఆ వినాయక వ్రత కథ సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం అంతా కూడా ఉచితంగా మా విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 5,000 నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరలించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పిలుపు మేరకు జన సైనికులు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంలో 5 కేజీల బియ్యం, 8,000 పాల ప్యాకెట్లు, 7,000 బ్రెడ్లు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు ప్యాకెట్లుగా కట్టి వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడ పంపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలన్నారు. ముంపు సహాయార్థం నరసాపురం నుంచి బయలుదేరుతున్న నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భగవాన్ కొద్ది అనుకురావా నమస్కారం అండి. గత 4 రోజులుగా భారీ వర్షాలు, వరదలతోటి ఇబ్బంది పడుతున్న విజయవాడ విజయవాడ పట్టణవాసులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో 5,000 మందికి రైసు, వెజిటబుల్స్, చక్కెర, బన్సీరవ్వ, నిత్యావసర వస్తువులు మరియు 8,000 మిల్క్ ప్యాకెట్స్, 7,000 బ్రెడ్ ప్యాకెట్స్, ఇతర వస్తువులు, తర్వాత బెడ్షీట్స్, వాటర్ 25,000 1 లీటర్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా అనేక ట్రక్స్లో ఇక్కడి నుంచి
విజయవాడకి ఎమ్మెల్యే గారు మరి ఇతర నాయకుల అందరి ఆధ్వర్యంలోనూ బయలుదేరి వెళ్తున్నాయి. అక్కడ ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పేసి సహృదయంతో ముందుకు వచ్చిన నర్సాపురం పెద్దలు, నాయకులు, పుర ప్రముఖులు, పట్టణవాసులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. కూటమి ద్వారా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలతోటి మరి ఏదైతే 4 రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ ప్రజలు వరద తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా కూడా 5 రోజుల నుంచి కూడా చాలా నిరాశ్రయకులయ్యి తిండి విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నారు. దానిలో దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి కోరిక మేరకు మేము కూడా ఇక్కడి నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి 5,000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ సరఫరా చేస్తున్నాం, పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ కూడా మరి 25,000 లీటర్స్ మరి బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా పాలు కూడా, జెర్సీ పాలు అందరికీ కూడా అక్కడ ఒక 7,000 పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం. ఆ బ్రెడ్ ఇవన్నీ కూడా కొంతమంది దుప్పట్లు, లేకపోతే కొంతమంది స్వీట్ ప్యాకెట్లు, అంటే మాకు తోచిన దానికి మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా వారికి సహకరించాలని ఆలోచనతో కూడా మేమందరూ కూడా ముందుకెళ్ళడం. అదే మరి గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి మాకు కూడా సహకరించేందుకు ఆవిడ కూడా మా నర్సాపురం నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి గత నుంచి 4 రోజుల నుంచి కూడా మనందరూ చూస్తున్నాం అక్కడ ఏ వాతావరణం ఉందో ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చూశారు, 6 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు ఆయన. అదేవిధంగా మాలాంటి వాళ్ళతో కూడా వెనకాలండి మమ్మల్ని అందరికీ మానిటర్ చేసుకుని అక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. వీరందరి నాయకత్వంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు కలెక్టర్ గారి సహకారంతో మేమందరూ కూడా ముందుకెళ్ళి అక్కడున్న ప్రజలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకు కూడా మా వంతుగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు కాబట్టి కొంత మేము సేవా దృక్పథంతో మరి ఎదుర్కొస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా నియోజకవర్గం తరఫున ఆవిడ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ సతీష్ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ విజయవాడలో వచ్చినటువంటి వరద ఇంతవరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద వరద ఎప్పుడు కూడా చూడలేదు. 11 లక్షల క్యూసిక్ల కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్కి ఉంటే దానికి మించి వరద వచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అశ్రద్ధ వల్ల బుడమేరుకి గల్లు పడితే అవి పూడ్చకపోవటం వల్ల ఆ నష్టం ఈవేళ విజయవాడ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈవేళ ఆ వాగును కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వల్ల దానికి కూడా ఇవాళ విపరీతమైన నష్టం విజయవాడ జరిగింది. కాబట్టి మనందరూ ప్రజలకు మనం కూడా సహకరించాలి. మన వాగులను కానీ, డ్రైన్స్ని కానీ వాళ్ళ ప్రవాహాన్ని మనం ఏదాన్ని కూడా అడ్డు రాకూడదు. కాబట్టి మనందరం కూడా విజయవాడని మన భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా తీసుకుని ఎక్కడా కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అలాంటి ఎటుకు అడ్డు రాకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఖాళీ చేయాలని చెప్పని, అలాగే విజయవాడ బాధితుల్ని వేళ మన నాయకర్ గారు కూటమి తరఫున ఇవాళ నిత్యావసర సరుకులు అన్నీ కూడా అక్కడ పంపించడం చాలా శుభసూచకం. ఆయన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. పాలకొల్లు ఫైర్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ కింద పనిచేస్తున్న బివి రమణ అధిక వర్షాల వల్ల నిరాశ్రులైన రోడ్డు ప్రక్కన జీవించే 100 మందికి భోజనాలు పంపించారు. అంతేకాకుండా తన బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. కృష్ణ, అందరికీ నమస్కారం. నా పేరు బివి రమణ. మాది పెనుగొండ మండలం, ములపరి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ప్రస్తుతం పాలకొల్లు ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు వర్షాలు చూస్తే చాలా వర్షాలు అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకుండా ఉన్నది.
కావున ఈరోజు నేను పాలకొల్లు ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా 100 మందికి నేను భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే విధంగా మన శీతాకాలంలో కూడా నేను వీళ్ళందరికీ కూడా రగ్గులు అవన్నీ ఇచ్చి భోజనాలు పెట్టాను. మా స్వగ్రామమైన ములపర్లో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. రీసెంట్గా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. 400 మందికి మెడికల్ క్యాంపు పెట్టాను నేను. అదేవిధంగా మరి నాకు నా సొంత ఖర్చులతో 8 లక్షల రూపాయలతో నేను కైలాసరథాన్ని, ఫ్రీజర్ బాక్స్ని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని, ఎవరైనా హాస్పిటల్కి అత్యవసరాలకు హాస్పిటల్కి వెళ్తే ఒక 2 వీలర్ బైక్ని కూడా నేను ములపర్లో అందుబాటులో ఉంచాను. అతి త్వరలో కూడా నేను 100 మందికి లేని వాళ్ళకి, ఎవరైతే పేరెంట్స్ పిల్లలు వదిలేస్తారో వాళ్ళందరినీ కూడా 100 మందికి నేను అనాథ శరణాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయంతో ఉన్నాను. దానికోసం నేను పూర్తిగా నా ప్రయత్నం చేస్తున్నాను. నేను 4th క్లాస్ ఎంప్లాయీని అయినా సరే కనుక నా వంతు స్థాయి మనం ఈరోజు ఎంత సంపాదించామన్నది కాదు, ఉన్న దాంట్లో కనీసం మనం రియల్ లైఫ్లో సంవత్సరంలో కనీసం ఒక్క పూట అయినా సరే ఇలా పేదవాళ్ళకి భోజనం పెడితే ఆ తృప్తి వేరే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మన సేవా దృక్పథం అన్నది ఉండాలి. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో కనీసం ఒక్క రూపాయి అయినా సరే ఈ ప్రజలందరికీ కూడా పెడితే అది ఒక దేవుడు మనల్ని ఆశీస్సులు ఉంటాయి. మన ప్రతి భగవంతుడు మనకు చెప్పాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువల్ల కూడా అందరూ కూడా సేవా దృక్పథం ఇలా లేని వాళ్ళందరికీ ఒక్కో రోజు మనం పెట్టినా కానీ వాళ్ళ ఆకలి అన్నది తీరుతుంది. నేను భవిష్యత్తులో కూడా ఓల్డేజ్ హోమ్ పెట్టి ఒక 100 మందికి ఓల్డేజ్ హోమ్ పెట్టి వాళ్ళందరికీ కూడా నేను హక్కును చేర్చుకోవాలని నాకు ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి 20 లక్షల రూపాయలు విలువ చేసే 5,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరలించారు. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పిలుపు మేరకు జన సైనికులు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంలో 5 కేజీల బియ్యం, 11,000 పాల ప్యాకెట్లు, 7,000 బ్రెడ్లు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు ప్యాకెట్లుగా కట్టి వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడ పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలన్నారు.
మరి ఈరోజు నరసాపురం పట్టణంలో మరి దాదాపుగా గత 4-5 రోజుల నుంచి కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధిత ప్రభావితంతో మరి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందికర పరిస్థితి పడుతున్నారు అక్కడ. మరి వారిని అందరినీ ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఇప్పుడు మా స్థాయిలో కొంతవరకు నరసాపురం ప్రజలు నరసాపురం నియోజకవర్గం నుంచి దాదాపుగా 11,000 పాల ప్యాకెట్లు, మరి అదేవిధంగా 7,000 బ్రెడ్లు, దాదాపుగా 8,000 రైస్ ప్యాకెట్లు, 5 కేజీల కాడికి రైసు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు 4 కేజీలు కూరగాయలు, అదేవిధంగా పప్పులు కరిగిగా 4 కేజీలు సరిపడా సామాగ్రిని మన నరసాపురం నియోజకవర్గం నుంచి మరి ఏదైతే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకుని జిల్లా నుంచి కూడా మరి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సేవా కార్యక్రమం వారిని ఆదుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమానికి చేపట్టడం, మరి వారి వంతుగా మేమందరూ కూడా ఇక్కడి నుంచి నరసాపురం నియోజకవర్గం మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది. దీనికి కూడా మరి చాలామంది జైన్ నుంచి కూడా కొంతమంది జైన్ సోదరులు కూడా వాళ్ళు కూడా సహకరించారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా మరి వాళ్ళు కూడా కొంత సహకారం, వారందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమం మరి మేము చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న 10 గంటలకి విజయవాడ వెళ్ళి ఇప్పుడు మేమే డైరెక్ట్గా అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా మేము అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం. మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు కూడా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని కూడా చురుగ్గా పాల్గొని ప్యాకేజ్ అందరూ కూడా చేస్తున్నారు. రైస్ కూడా ప్యాకింగ్ చేస్తున్నాం. ఒక పక్కన కూరగాయలు, ఒక పక్కన నిత్యావసర వస్తువులు, అదేవిధంగా మరి పాలు జెర్సీ నుంచి ఇచ్చాము. అక్కడ విజయవాడలో వాటర్ బాటిల్స్ కూడా మాకేంటంటే ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కూడా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పడం వల్ల మేము 30,000 వాటర్ బాటిల్స్ మేము అక్కడ ఇస్తున్నాం. అందరూ అక్కడే బిస్లరీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి అక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. అంటే దేవుని కోరుకునేది ఏంటంటే త్వరగా ఈ వరద ప్రభావితం తగ్గి ప్రజలందరూ కూడా బాగుండాలి, సురక్షితంగా వారందరూ కూడా వారి కుటుంబాలని అన్ని రకాలుగా కూడా చూసుకునే పరిస్థితి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే వరద ప్రభావం ఉందో త్వరగా కూడా వరద ప్రభావితం కోరుకుంటే కనుక ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా మరి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ సహకరించిన పాలకొల్లు వినాయక చవితిని పురస్కరించుకుని కాపు బలిజ సంక్షేమ సేవ చవాకుల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చవాకుల నరేష్ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఈ విధమైన మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురికి విగ్రహాలను, వినాయక చవితి వ్రత కథా పుస్తకాలను పంపిణీ చేశారు.
మనం చెప్పుకోలేం కానీ ఎలా ఉన్నా తెలియాలి కదా ముందు చెయ్యాలి. ఓటి రండి. ఎల్లుండి రాబోయే వినాయక చవితి సందర్భంగా కాపు బలిజ సంక్షేమ సేన తరఫున మట్టి విగ్రహాలు పర్యావరణం దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు అందరికీ అందుబాటులోకి రావాలని, ఈ ప్లాస్టర్ ప్యారిస్ వల్ల పొల్యూషను, వాటర్ పొల్యూషన్, నిమజ్జనం టైంలో వాటర్ పొల్యూషన్ అది పెరిగిపోతుంది. పర్యావరణ రహిత మనకి పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంలో భాగంగా ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ మన చవాకుల నరేష్ గారు ఈ కాపు సంక్షేమ సేన బలిజ సంక్షేమ సేన తరఫున చవాకుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. దీన్ని భక్తి శ్రద్ధలతో వినాయక చవితి అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నారు. పేదవాడు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ వద్ద 1354వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కీర్తిశేషులు శ్రీకాకొల్లు నాగ వెంకట దుర్గా సర్వేశ్వరరావు ఎస్ఎస్ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీకాకొల్లు రామ్ కుమార్, కుమార్తె సత్యప్రియ, మనవరాలు చిరంజీవి లాశ్రిత వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పిసిని రాము, పెచ్చెట్టి బాబు, పాలవలసు తులసిరావు, కేశవ పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుతో 1354 రోజులు పూర్తి చేసుకుందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులు, అలాగే వారు కూడా వచ్చినటువంటి బంధువులకి, వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా సరే భోజనం తినాలి అంటే పాలకొల్లు టౌన్లోకి వెళ్ళాలి. రాను బోను ఆటో వాడే 300 తీసుకుంటే అక్కడ భోజనానికి 90 రూపాయల నుంచి 100 రూపాయలు వీళ్ళు చెల్లించాలి. వీళ్ళకి కష్టం, ఇది ఇబ్బంది లేకుండా మరి మన రామానాయుడు గారు మరి ఇక్కడ అందరికీ మరి ఉచిత భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతలు మాకు సహకరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మా దాత ఎవరంటే మాకందరికీ ప్రియమిత్రుడు, మరి మున్సిపల్ కౌన్సిల్లో 2 సార్లు కౌన్సిలర్ చేసినటువంటి ఈయన కీర్తిశేషులు శ్రీకాకొల్లు నాగ వెంకట దుర్గా సర్వేశ్వరరావు, అందరూ ఎస్ఎస్ అంటారు. మరి ఈయన జ్ఞాపకార్థం వారి కుమారుడు రామ్ కుమార్ గారు, వారి కుమార్తె సత్యప్రియ గారు, వారి మనవరాలు లాశ్రిత గారు ఈ భోజనాలన్నీ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ వారికి ఇది చిన్న అభినందన. మావాడు కూడా అందరికి ఇచ్చేస్తున్నారు. బాగున్నా బాబాయ్ లైన్లో బాగున్న ఉన్నారా, బాగోలేని ఉన్నారు.
అదే నేను ఏమంటాను, బాగోకపోతే బాగుంటే వద్దంటాను అంతే. తనంటే మాకు అభ్యంతరం ఎంతమందికి కూర్చోమ్మా, తెచ్చేస్తారు, కూర్చోమ్మా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.